మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు విందాం. సహజంగా మనకేమైనా బాధ కలిగితే, మనకేమైనా ఇబ్బంది కలిగితే, మనకు కాస్త ఏడవాలనిపిస్తే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ ఏడుస్తాం? మనకు బాధ వచ్చింది, ఎవరికి చెప్పుకుంటాం? తొందరగా ఎక్కువ శాతం మనుషులు, మానవ మాత్రులు ఆలోచించే విషయం ఏంటంటే, నీకు బాధ వస్తే ఎక్కువ శాతం నీ ఫ్రెండ్స్కో ఎవరికో ఫోన్ చేస్తావు, లేదా దగ్గరలో ఉంటే వెళ్తావు. వెళ్ళి కూర్చొని చూడక్క, లేదా చూడు తమ్ముడా, చూడు చెల్లిలా అని చెప్పి మాట్లాడతావు. ఏడుస్తూ ఉంటావు. దానివల్ల ఏమవుతుంది? నీ హృదయంలోని బాధ కాస్త తగ్గుతుంది, అంతేనా? ఆ కాసేపటికి కొంచెం తగ్గుతుంది. కొద్దిగా మాట్లాడేసుకొని వచ్చేస్తావు, సంతోషం అంతవరకు. విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ప్రభు మనం వినికిడికి తీసుకురాబోతున్నారు. చాలామంది మనుషులను ఆశ్రయించేవాళ్ళు, మనుషుల వద్దకు వెళ్ళేవాళ్ళు, మనుషుల ఆలోచన ప్రకారం నడిపించబడేవాళ్ళు, ఈ రోజున నాకు కష్టం వచ్చిందండి, నేను ఆశ్రయించేది మనుషుల్ని అని చెప్పుకునే వాళ్ళు కోకొల్లలుగా ఈ భూమి మీద ఉన్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజున మనకి ఒక నూతనమైన మాట తెలియజెప్పబడుతూ ఉంది. అదేంటో ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం, అందరూ కూడా తీయండి. ఆదికాండము 43వ అధ్యాయం 30వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండము 43వ అధ్యాయం 30వ వాక్యం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చింది గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు ఈ మాటల చేత మనతో మాట్లాడునుగాక. మనము తెలుసుకోవలసిన సంగతులు ప్రభు మనకు వివరించునుగాక. ఇక్కడ జరుగుతున్న సందర్భాలు మీకు చాలా బాగా బాహాటముగా తెలుసు. యోసేపు అనే వ్యక్తి తన అన్నల ద్వారా అసహించుకొనబడి, తను ఉన్న నీతి మార్గాన్ని బట్టి, నీతియుక్తమైన కార్యకలాపాలను బట్టి దగ్గర వాళ్ళ చేత మోసగించబడి, కొట్టబడి, తిట్టబడి వేరే వాళ్ళకి అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఐగుప్తులో రాజునకు ప్రభు కల రప్పించడం, అంతకుముందు జైల్లో వేయించబడడం, తర్వాత కల వచ్చిన తర్వాత కలభావం చెప్పడం, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, యోసేపు యొక్క అన్నలు ఆహారం ఐగుప్తులో ఉందని తెలుసుకొని ఆహారం కోసం వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చడం, ఇవి చేర్చిన తర్వాత ఒకరోజు యోసేపు వాళ్ళ అన్నలందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ విందు చేయించాడు యోసేపు. ఎవరికి? వాళ్ళ అన్నలకి, తమ్ముడికి విందు చేయించారు. విందు చేయించిన తర్వాత అక్కడ అందరూ ఉంటే వాళ్ళందరిని చూడగానే మొదటేమో వచ్చింది తమ్ముడిని తీసుకురాకుండా వచ్చారు, బెన్యామీన్ని తీసుకురాకుండా వచ్చారు. మరి తిరిగి వెళ్ళి అతను తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. తమ్ముడిని చూడగానే అంట యోసేపుకి మనసు పొంగిపోయి ఏడుపు వచ్చేసి ఏడవడానికి ఒక స్థలం వెతికి లోపలికి వెళ్ళి ఏడ్చాడు అని చెప్పబడింది. అంటే యోసేపు ఏడవడానికి ఒక స్థలం ఎన్నుకున్నాడు. యోసేపు దుఃఖం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఏడవడానికి, ఆ దుఃఖాన్ని బయటికి పోవడానికి, అనగా కన్నీళ్లు కారవడానికి ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆ స్థలంలోకి వెళ్ళి వల ఏడ్చేసాడు. ఎవరి కోసం? వాళ్ళ తమ్ముడు కోసం. తమ్ముడిని చూసి చాలా కాలం అయిపోయింది, నేను వచ్చినప్పుడు
అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు నా తమ్ముడు, ఇప్పుడు వాడు చాలా పెద్దవాడు అయిపోయాడు, వాడిని చూడంగానే నాకు దుఃఖం ఆగట్లేదని ఏడ్చేసాడు. అయితే వాళ్ళ ముందు ఏడవలా, లోపలికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన స్థానంలోకి వెళ్ళి అక్కడ ఏడ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజెప్తూ ఉంది. ఎందుకు ఈ మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఏడవడానికి ఒక స్థలం, ఏడవడానికి ఒక స్థలం, ఏడ్చేందుకు ఒక స్థలం క్రైస్తవునికి తప్పనిసరిగా కావాలి. క్రైస్తవులుగా ఉన్న చాలామందిలో ఏడుపు రాదు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఏడుస్తూనే ఉంటారు అని అనిపిస్తుంది వాళ్ళకంతే. ఒక సొక్క కన్నీరు బొట్టు వస్తే ఒట్టు, పొరపాటున ఒక సొక్క రాదు. నిజానికి గుర్తుపెట్టుకోండి, దేవుని పాదాల వద్దకు మన ప్రార్థన వెళ్ళాలంటే మనము కలిగి ఉన్న ఒకే ఒక ఆయుధం మన కన్నీరు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఏడ్పు లేకుండా, కన్నీరు లేకుండా ప్రభు పాద సన్నిధిని మనం చేరలేము. ప్రభు పాదాల వద్దకు వచ్చి ఆయన పాద పద్మములు తడిపితేనే తప్ప మనకు సేద తీర్చబడుతుంది. ఆలోచించండి, మనకు సేద తీర్చబడాలి అంటే ఆయన పాదాలను మనం తడపాలి. మన పాపాలు పోవాలి అంటే ఆయన పాదాల వద్దకు వచ్చి ఏడవాలి. ఎందుకు ఏడవాలి అంటారా? ఈ గుండెలో ఎప్పుడైతే బాధ కలుగుతుందో అప్పుడే కన్నీళ్లు బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఈ గుండెలో ఒక భయంకరమైన వేదన కలుగుతుందో అప్పుడే కన్నీళ్లు బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఈ గుండె ఆ మరణానికి జీవానికి మధ్యలో కోయబడుతుందో అప్పుడే కన్నీళ్ళు వస్తాయి. ఎప్పుడైతే రాత్రి గుండె తొలగించబడి మాంసపు గుండె ఇవ్వబడుతుందో అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. నా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు ఏడవడానికి ఒక స్థలం కావాలమ్మా. ఆ రోజున యోసేపు స్థలం ఎందుకు ఎతికాడు ఆయనకి తెలీదా? ఎదురుగా వెళ్ళిపోయి, రే నువ్వు తమ్ముడురా, నా తమ్ముడురా అని కౌగిలించుకుని ఏడవచ్చు కదా. ఎందుకు ఏడవలేదు అంటే ఏడవడానికి ఒక స్థలం అవసరం. నీ బాధలు నీ స్నేహితులతో చెప్పుకుంటావు, నీ బంధువులతో చెప్పుకుంటావు, నీ శ్రేయోభిలాషులతో చెప్పుకుంటావు, నీ చుట్టుపక్కల వారందరితో చెప్పుకుంటావు. కొంతమంది సర్లేమ్మా నీ కోసం ప్రార్థన చేస్తామని కొంతమంది అంటే, ఇంకో రకం బ్యాచ్ ఉంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, నువ్వు చెప్పిన బాధను ఆశలాగా తీసుకొని దానికి అట్లనే జరగాలి, వాడికి అట్లనే జరగాలి. అమ్మో నన్ను పోయినసారి ఎన్ని మాటలంది, దేవుడు ఉన్నాడు రా, దేవుడు చూశాడు రా అని చెప్పి వెర్రవీగుతున్న మాటలు కొంతమంది అంటారు. ఏమ్మా అట్లనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? నీకు వచ్చిన బాధను అదే అదునుగా తీసుకొని బయటికి వెళ్ళి, రే తెలుసా ఆడికి అట్ట వచ్చిందని తెలుసా నీకు, వాళ్ళ కూతురికి కట్టేందని తెలుసా నీకు, వాళ్ళ అల్లుడి కట్టేందని తెలుసా నీకు, వాళ్ళకి అప్పుల బాధ అని తెలుసా నీకు. ప్రార్థన చేయమంటే ప్రచారాలు చేసే బ్యాచ్ ఇది, చివరి బ్యాచ్. రెండో బ్యాచ్ ఎగతాళి చేసే బ్యాచ్. మొదటి బ్యాచ్ అది ప్రార్థన చేసే బ్యాచ్. పోన్లేమ్మా దేవుడు నీకు సహాయంగా ఉంటాడులే, ప్రభు నీకు అండగా ఉంటాడులే. మరి మీ భర్త చనిపోయాడా, లేదా మీ భార్యకి ఇబ్బంది అయిందా, మీ పిల్లలు మీ మాట వినడం లేదా, మీ పిల్లలకు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదా, ఇంకా ఏ సమస్యతో బాధపడుతున్నావు, సర్లేమ్మా ఏదైనా పర్లేదులే, అర్థం చేసుకునేవాడు మన పక్షాన ఉన్నవాడు ఆయన ఉన్నాడులే, ఆయన అర్థం చేసుకుంటాడే మనల్ని, నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తానులే అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. నా ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏడుస్తున్నావు సంతోషం అంటే నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నాకు సంతోషం అని నేను అనడం వల్ల. ఏడవాలి క్రైస్తవుడు అన్నాక, దుఃఖపడాలి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు, వాళ్ళు సంతోషింపబడతారు, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి చేర్చబడతారు. నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు ఏడుపులో ఉంటే, నువ్వు దుఃఖ దశలో ఉంటే, నువ్వు కన్నీటిమయమైన అనుభవాల్లో ఉంటే, నువ్వు కన్నీటి సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఎదురు వాళ్ళు చూసి నవ్వాలని కాదు నేను చెప్పేది. నీ సమస్య పోవాలి అంటే నువ్వు ఏడవలసిన దగ్గర ఏడవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? నువ్వు ఏడవలసిన దగ్గర ఏడవాలి. ఎక్కడెక్కడో ఏడిస్తే, ఎక్కడెక్కడో ఇబ్బంది పడితే నీకు అవసరం తీరదు.
ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక స్కూల్కి వెళ్ళే పిల్లోడు, వాడికి కొంచెం కడుపు నొప్పిగా ఉంది అనుకుందాం. కడుపు నొప్పిగా ఉంది, స్కూల్కి వెళ్ళాడు. పక్క స్టూడెంట్ దగ్గర ఏడ్చాడు. ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? ఓరే తగ్గిపోద్దులేరా అంటాడు వాడు ఫ్రెండ్ అయితే. ఒకవేళ వాడు ఫ్రెండ్ కాకపోతే తెక్క కుదిరిందా అంటాడు. అంటాడు. సరే, కొంచెం ఒక ముందు అడిగేసి అక్కడున్న సార్కో మేడానికో చెప్పారు. పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళ టైంలో వాళ్ళ పీరియడ్లో వాళ్ళు వెళ్ళి లెసన్ చెప్పుకునే సరే సరిపోద్ది. వాళ్ళ వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అదే వీలైతే ఒక ఫోన్ ఎవరొకరి దగ్గర తీసుకొని అమ్మకో నాన్నకో ఫోన్ చేసి చెప్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎంత పనిలో ఉన్నా పట్టుమండి 10 నిమిషాలు వచ్చి పడరా నీ దగ్గర. అవునా కదా? ఎందుకని? నా కొడుకు వాడు అని చెప్పుకుంటారు కాబట్టి, నా కొడుకు కాబట్టి నేనే వెళ్ళాలి అని కదా, లేదా నా కూతురు కాబట్టి నేనే వెళ్ళాలని కదా. అంటే నీ సమస్యకు పరిష్కారం ప్రతి ఒక్కరి దగ్గర దొరకదు. నువ్వు చెప్పిన వారల్లా నీకు సమస్యకు పరిష్కారం ఇవ్వలేరు. నీ సమస్యకు పరిష్కారం కావాలి అంటే సమస్యకు పరిష్కారం తెలియచేయగల, నీకు క్షేమాన్ని ఇవ్వగల యేసుక్రీస్తు వద్దకు రావాలి. చప్పట్లు కొట్టు గట్టిగా ఒకసారి, గట్టి కొట్టు. నీ సమస్యకు పరిష్కారం చెప్పగల యేసుక్రీస్తు వద్దకు రావాలి. యేసుక్రీస్తు వద్దకు ఎప్పుడైతే వస్తావో ఆటోమేటిక్గా నీ ఎదురుగా ఉన్న గొప్ప సమస్య తోక ముడుచుకొని నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆ సమస్య నీ దగ్గర నుంచి పోవాలి అని అనుకుంటే సమస్య వద్దకు నువ్వు వెళ్ళి అమ్మో సమస్య వచ్చిందే, అమ్మో బాధ వచ్చిందే, అమ్మో ఇది వచ్చిందే అని ఏడవడం వలన నీకు పెద్ద ప్రతిఫలం ఉండకపోవచ్చు. నీకు కావాల్సిందేంటి? సమస్య నీకు వచ్చినప్పుడు, ఏడవాలని ఆలోచన నీకు వచ్చినప్పుడు, నీ ఎదురుగా ఒక గొప్ప సమస్యతో నువ్వు సతమతమైపోతూ ఉన్నప్పుడు ఏడవడానికి ఒక స్థలము నువ్వు వెతకాలి. ఆ స్థలము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే గొప్ప కృపను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆ స్థలము పేరే దేవుని సన్నిధి. ఆ స్థలము పేరే దైవ సన్నిధి. ఆ స్థలము పేరే క్రీస్తు పాద పద్మాలు. ఆ స్థలం వద్దకు నువ్వు వెళ్తే ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. యోసేపు ఏడవడానికి స్థలం వెతికాడు. ఆ స్థలం వద్దకు వెళ్ళి ఏడ్చినట్లుగా మనం చూడగలం. ఎందుకు ఏడ్చినట్టు యోసేపు అసలు ఎందుకు ఏడ్చాడంటే, ఎంతో కాలం, 1-2 రోజులు కాదు, ఎంతో కాలం యోసేపు నిరీక్షించిన ఒక దర్శన నెరవేర్పే ఆ రోజు జరిగింది. అర్థమవుతుందా? యోసేపుకి ఏమని కల వచ్చింది? ఆయన వరిలో కోత కోసి నిలబెడతారు కదా, ఆ నిలబెట్టిన పనలు, చుట్టుపక్కల ఉన్న 12 పనులు వచ్చి యోసేపు ఇట్లా సాష్టాంగపడి నమస్కారం చేసినట్టుగా కల వచ్చింది. సూర్యచంద్రులు నక్షత్రాలు వచ్చి యోసేపుకు నమస్కారం చేసినట్లుగా కల వచ్చింది. దీని అర్థం ఏంటి? ఈ 11 పనులు, ఈ 11 పనులు ఎవరికి సూచన? వాళ్ళ అన్నదమ్ములకు సూచన. వాళ్ళందరూ వచ్చి సాష్టాంగ పడ్డారా లేదా? మా యజమాని మా యందు దయ చూపించి మాకు ఆహారం ఇప్పించండి. వంగి నమస్కారం చేశారా చేయలేదా? చేశారు. ఆ కళ నెరవేర్పు ఎప్పుడు వచ్చింది? ఐగుప్తులో వచ్చింది. అందుకని ఆ కళ నెరవేర్పు ఒక్కసారి నెరవేరేసరికి ఏం చేయాలి అర్థం కాక దుఃఖం పొంగుకుంటూ వచ్చింది. నిజానికి అంతే కదా. మనకు దొరకదు అనుకున్నది దొరికితే ఎట్లా ఉంటుంది? ఏడ్చేస్తాం. వాటిని ఆనంద బాష్పాలు అంటారు. మనకి పని కాదు అనుకున్నది మన దగ్గరికే వచ్చి అయితే ఎంత బాగుంటుంది. ఆ మధ్య చెన్నైలో ఒక సిస్టర్ జాబ్ చేసుకుంటూ ఉంది. జాబ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ మేనేజర్, వాళ్ళకి పై అధికారి మంచి కన్నింగ్ వాడు. అమ్మాయిల్ని వశపరుచుకొని పనికి మాలిన పనులను చేసే బ్యాచ్ అన్నమాట వాడు. ఈ అమ్మాయి
వెళ్తూ ఉంటే అంటుంటాడంట, చిచ్చి అంటుంటాడంట. రూమ్లోకి వస్తే క్యాబిన్ ఉంటుంది, వాళ్ళ క్యాబిన్లోకి వస్తే ప్లీజ్ పర్లేదు మీరు కూర్చోవచ్చు అంటాడంట. అయితే ఈ అమ్మాయి మంచి భక్తి కలిగిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి భక్తిలో ఎదిగిన అమ్మాయి. ఈ అమ్మాయి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఒక 2-3 నెలలు గమనించాడంట. ఒకరోజు తన క్యాబిన్లోకి పిలిచాడు, అమ్మా కూర్చోండి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీ ముందు నేను కూర్చునేదేంటి? మీ ముందు నేను కూర్చునేది సార్? మా పై అధికారి, మీ ముందు నేను కూర్చోకూడదు, సారీ నేను కూర్చోను అని చెప్పిందట. ఒక మాట అన్నాడట అతను, 3 నెలల నుంచి నేను గమనిస్తున్నానమ్మా, నిన్ను 3 నెలల నుంచి గమనిస్తున్నాను. నేను 100 రకాలుగా నీకు ఆఫర్ చేశా కొన్ని విషయాలు, ఏమీ పట్టించుకోవు ఎందుకమ్మా, ఏమీ పట్టించుకోవేంటమ్మా, ఏమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ఇంత నన్ను ఎదురు తిరిగి నువ్వు మాట్లాడలేదు, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతా ఉన్నావు. ఏడొచ్చిందమ్మా నీకు ఈ సంస్కారం, ఎట్లా కలిగిందమ్మా ఇదంతా? నేను అడిగాడంట. అడిగితే ఆ అమ్మాయి చెప్పిందంట, సార్ మీరు నాకు తండ్రి లాంటి వారు. మీరు లోకంలో ఉండి రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు, కానీ నేను యేసయ్యని నమ్ముకున్న బిడ్డని. ప్రతి వారం నేను చర్చికి వెళ్తానండి, వాక్య ప్రకారం నా జీవితాన్ని కొనసాగించుకునే బిడ్డను నేను. మీరు 100 రకాలుగా మాటలు చెప్పొచ్చు, నేను దేనికి లొంగేదాన్ని కాదండి. ఈ రోజు కూడా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానండి. ప్రభా, నా తండ్రి వయసున్న నా మేనేజర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఒక మంచి స్థితిలో ఇంకా ఆయన్ని పెట్టండి అని ఈ రోజుకి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తే మేనేజర్ ఏడ్చేసాడంట. అమ్మా నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నా నీకు తెలుసు, నాకు తెలుసు. నా గురించి ఈ విధంగా ప్రార్థన చేయగల మంచి మనసు నీకు ఎట్లా వచ్చింది తల్లి అంటే ఆ అమ్మాయి చెప్పిందంట, నా ప్రభువు నాకు నేర్పించాడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? నా ప్రభువు నాకు నేర్పాడండి, నాకు ప్రేమించడం తప్ప ఏమీ రాదు, ప్రభువు నాకు నేర్పింది అదే. అయితే చివరిలో ఒక మాట అన్నాడంట, మేడం ప్లీజ్ టేక్ యువర్ సీట్, కూర్చోమ్మా అన్నాడంట. లేదని నేను కూర్చోనంటే, నా కూతురుగా చెప్తున్నాను కూర్చోరా. నేను నిన్ను తప్పుడుగా ఆలోచించిన, నువ్వు తప్పుగా నన్ను అర్థం చేసుకోలే. నేను ఈ స్థితిలో ఉన్నా, ఎంత వ్యర్థమైన స్థితిలో ఉన్నా, ఈరోజు కూడా నన్ను గుర్తు చేసుకొని నా కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీది చాలా మంచి మనసమ్మా అని ఆ మేనేజర్ ఏడ్ చేసాడంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ద్వేషిస్తున్న, మనల్ని ప్రేమించే మనుషులు మనకు తారసపడితే మనం అదే చేస్తామేమో. నా ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు ఏడ్చేయడానికి ఒక స్థలం కావాలి. మనకున్న ఇళ్ళన్నీ కూడా చాలా చిన్నవి. ఒకవేళ ఇల్లు కట్టించుకోవాలనుకునే వాళ్ళు ఆ ఇంట్లో ఒక ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకోండి వీలైనంత వరకు. అది ప్రార్థనా గదిని పేరు పెట్టుకోండి. ఆ గదిలోనికి వెళ్ళి ఆడవడమే నీ పని. చిన్న ఇళ్ళుంటే అబ్జెక్షన్ లేదు, ఇబ్బంది ఏం లేదు, ఒక దగ్గర కూర్చోండి. ఆ స్థలం ప్రత్యేకపరచబడింది, ఆ స్థలం ప్రత్యేకించబడింది. అక్కడ కూర్చొని నువ్వు ఏడుస్తూ ఉంటే యేసయ్య పాదాలు పట్టుకున్నట్లుగా నీ తనువు పులకించాలి. గుర్తుపెట్టుకోండి. ఒక మాటను బైబిల్ నుంచి చదువుదాం, తీసి పెట్టుకోండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం తీసి పెట్టుకోండి అందరూ ఒకసారి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం తీసి పెట్టుకోండి. అక్కడ దైవజనుడైన ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఎలీషా అనగా అర్థం ఏంటంటే యెహోవా రక్షణ అని అర్థం. ఏమని? యెహోవా రక్షణ. యెహోవా రక్షణ అంటే అర్థం ఏంటి? యెహోవా మనకు దయచేసిన రక్షణ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. ఎలీషా అనే పేరుకి అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అని. అయితే యెహోవా రక్షణగా పేరు పొందిన ఈయన ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. అక్కడ షునేమీ రావులు అనే ఒక స్త్రీ ఈ పాస్టర్ గారి దైవత్వాన్ని గుర్తుపట్టి
ఈ పాస్టర్ గారి యొక్క ఆలోచనలు గుర్తుపట్టి ఈ పాస్టర్ గారు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటున్నాడు, ఈయన భక్తి ఏంటి, ఈయన దేవుని ఆశ్రయించే పరిస్థితి ఏంటి, ఈయన ఎంత భక్తి కలిగిన వాడు, తప్పుడు మార్గంలో ఉన్నవాడా, మంచి మార్గంలో ఉన్నవాడా, ఏంటి ఈయన స్థితి అని గుర్తుపట్టి వాళ్ళ ఇంటి పైన ఒక గదిని కట్టించింది. ఈమె పేరేంటి? షునేమీరాలు అని చెప్పి రాస్తుంటుంది బైబిల్లో. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నా ప్రియమైన వాళ్ళరా, విషయం ఏంటంటే వీళ్ళకి పిల్లలు లేరు. ఎవరికి? షునేమీరాలు వాళ్ళకి పిల్లలు లేరు. అయితే దైవజనుని చేర్చుకున్న తర్వాత దైవజనుడు చేసిన ప్రార్థనతో వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఎవరు పుట్టారు? కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుట్టిన తర్వాత కొద్ది రోజులు గడిచింది. చిన్నపిల్లవాడే, ఇంకా పెద్దవాడే కాల. కొద్ది రోజులకి వాళ్ళ నాన్నగారితో బయటికి తీసుకెళ్తే వాళ్ళ నాన్నగారి దగ్గర ఒక మాట అంటా ఉన్నాడు ఈ అబ్బాయి. నా తల పోయింది అని చెప్పి అంటా ఉన్నాడు. ఒక పనోడిని వచ్చి ఇంటికి పంపించాడు. ఆ పనోడు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారు ఒళ్ళో పడుకోబెట్టుకొని తలనెమురుతూ ఏం కాదులే నాయన తగ్గిపోదని చెప్పి ప్రార్థన చేసుకుంటూ అట్లనే ఉంది. కాసేపటికి మధ్యాహ్నం కల్లా అతను చనిపోయాడు. చిన్నపిల్లవాడు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోతే సహజంగా మనం ఏం చేస్తాం? ఇంట్లో భార్యకి తెలిసింది కొడుకు చచ్చిపోయాడని, భర్తగా చెప్పదా? చెప్పింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పిందా చెప్పదా? ఏడుస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. లేక పుట్టిన కొడుకు ఏడవరా? బాగా ఏడుస్తారు. ఏమేం చేసింది తెలుసా? కాముకి వెళ్ళిపోయి ఎలీషా ప్రవక్త ఏ మంచం మీద అయితే పడుకుంటాడో దాని మీద పడుకోబెట్టి తలుపేసేసి ఎలీషా భక్తుడు కర్మేలు పర్వతం మీద ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ ఆయన కబురు పంపింది. ఏమండి, నాకు గాడిదలు కావాలి, పనోళ్ళు కావాలి, నేను దైవ సేవకుని దగ్గరికి వెళ్తున్నా అంటే వాళ్ళ ఆయన అన్నాడు, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు ప్రభు దినం కాదే, ఈరోజు ప్రార్థన పెట్టే రోజు కాదే, ఎందుకమ్మా దైవ సేవకుడి దగ్గరికి అంటే ఆవిడ చెప్పింది, ఏమండి నేను వెళ్ళుట మంచిది అని చెప్పింది. సరే, వాళ్ళ ఆయన గారు పనోళ్ళని గాడిదలు ఇచ్చి పంపిన తర్వాత ఆ గాడిదల మీద ఎక్కి వాళ్ళకి పనోళ్ళకి చెప్పింది, పనోళ్ళరా మీరు చకచక పదండి, లేట్ చేయొద్దు, నేను స్లో అంటేనే మీరు స్లోగా వెళ్ళాలి, లేదా స్పీడ్కి వెళ్ళిపోవాలి అని చెప్పింది. వాళ్ళు స్పీడ్కి వెళితే కర్మేలు పర్వతం మీద పైన పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర గెహజీ అనే శిష్యుడు ఉన్నాడు. సరే, విషయం ఏంటంటే ఈవిడ పోతా ఉంది, వెళ్తా ఉంటే ఆత్మలో ఎలీషా భక్తుడు ఒకటి గమనించాడు, ఈ తల్లి ఏదో బాధతో వస్తుంది. అబ్బాయి బాబు వెళ్ళి కనుక్కోపో. వెళ్తే ఇప్పుడు చదవండి ఒకసారి, 4వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. తీసుకొని పోయిను, చనిపోయాడుగా. దైవజనుని మంచం మీద పెట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదిగో దైవసేవకుడు మంచం మీద పడుకోబెట్టి మొత్తం నేను చెప్పేసా. అయితే ఇప్పుడు గెహజీ వచ్చి ఒక మాట అడుగుతాడు ఆ తల్లిని. 26వ వాక్యం చదవండి. ఎదుర్కొనటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటి నీ పిల్లోడు సుఖముగా ఉన్నారా అని అడుగుమని గెహజీతో చెప్పి పంపించాడు. అందుకు ఆమె ఏం చెప్పింది? అమ్మ ఏం చెప్పింది చెప్పాలి మీరు గట్టిగా. ఇప్పుడు ఏం జరిగింది? ఇంట్లో ఏం జరిగింది? పిల్లోడు చనిపోయాడు. ఏమేం చెబుతుంది అమ్మా? అది నిజమేనా? కాకపోతే ఒక నమ్మకం ఏంటో తెలుసా? నేను దైవ సావుకుని వద్దకు వెళ్తే నా కొడుకు బతుకుతాడు. కొడుకు చప్పట్లు గట్టిగా. చనిపోయిన స్థితిలో ఉన్న నా కొడుకు ఖచ్చితంగా బతికి బయటకు వస్తాడంతే. కారణం పడుకోబెట్టింది ఎక్కడ? దైవ సావుకుని మంచం మీద.
ఉంచింది ఎక్కడ? దైవ సేవకుని ఇంట్లో. ఇప్పుడు ఏం వచ్చింది ఎక్కడికి? దైవ సేవకుని దగ్గరికి. ఏం వచ్చి ఏం చేసింది తెలుసా? దైవ సేవకుని దగ్గరికి వచ్చి, నాయనా దైవ సేవకుడా అని చెప్పి, ఎలీషా అనగా అర్థం ఏం చెప్పాను? యెహోవా రక్షణ. యెహోవా మనకు అనుగ్రహించిన రక్షణ పేరు, రక్షణ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఈ తల్లి ఏం చేసింది? షూనేమీరాలు వెళ్ళి ఏం చేసింది? ఎలీషా పాదాల మీద పడి ఏడవడం ప్రారంభించింది. కారణం ఏంటంటే, ఈమె ఏడవడం వలన, ఈమె దైవ సేవకుని కాళ్ళు పట్టుకోవడం వలన, దైవ సేవకుడు అనే దానికంటే కూడా యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకోవడం వలన, ఈమె ఎప్పుడైతే వెళ్ళిందో, ఎప్పుడైతే పాదాలు పట్టుకుందో, ఏం జరిగిందంటే తన కుమారుని మీదకి వచ్చిన మరణము జీవంగా మారింది. దేవునికి స్తోత్రం చెప్తాం, గట్టిగా చెప్తాం హల్లెలూయా. జీవంగా మారింది. ఆమె కుమారుడు చనిపోయాడు, వెళ్ళిపోయింది, ఆయన మంచం మీద పడేసింది, చగ వచ్చేసింది. దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, దైవ సేవకుడా నా కొడుకు చనిపోయాడు అని చెప్పలా. ముందు దైవ సేవకుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే, ఎలీషా భక్తుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంది. పరమ ఎలీషాగా పేరు పొందిన యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని మనం ఎప్పుడైతే ఏడవడం ప్రారంభిస్తామో, అప్పుడు మన మధ్యలో ఉన్న మరణం పారిపోయి జీవం మనకు వస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. జీవం మనకు సంక్రమించబడుతుంది. ఎప్పుడైతే జీవం మనకు వస్తుందో ఆటోమేటిక్గా మన పరిస్థితులన్నీ మారుతాయి. మరణం పారిపోతుంది. మరణం మన మీదకు వచ్చి ఏలుబడి చేయాలనుకున్నది, విజయమందు మరణము ఏ విధంగా పారిపోయిందో, విజయమందు ఈ మరణము ఏ విధంగా నాశనమైందో, అదేవిధంగా విజయమందు మనము చేసే కన్నీటి ప్రార్థన యందు మన జీవితంలో ఏర్పాటైన మరణము మన మీద నుంచి పారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి మనం ఆలోచిస్తూ వస్తే, ఈ జీవితంలో మరణము మనకు అప్పుడప్పుడు ఎదురుపడుతూ ఉంటుంది. చనిపోవాలని ఈ ఆలోచనలు వస్తావంటే అప్పుడప్పుడు. కానీ ఆ సమయంలో మరణానికి నువ్వు చెప్పు, మరణమా నేను మరణానికి భయపడేవాడిని కాదు, మరణానికి భయపడేదాన్ని కాదు. కారణం ఏంటంటే, నా దేవుడు మరణపుములను విరిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన మృత్యుంజయుడిగా ఉండి నాకు జయాన్ని మరణము పైన కూడా అనుగ్రహించాడు అని నువ్వు చెప్పగలగాలి. సరే నా ప్రియమైన వారలారా, ఈ షూనేమీరాలు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నట్లు భావించి ప్రవక్త పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. జరిగింది ఏంటంటే ఆ మంచం మీద ఉన్న బిడ్డ ఎలీషా అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేసి తన మీద పడుకొని ఆ శరీరానికి వెట్ట కలుగునట్లు చేశాడో, వెంటనే 7 సార్లు తుమ్మి చనిపోయిన వ్యక్తిలోకి జీవం వచ్చింది. కూడా చప్పట్లు గట్టిగా. మరణము నిరర్థకము చేయబడి జీవం ఆ బిడ్డలకు వచ్చి లేచి నడిచాడు ఒకసారి. ఒకవేళ ఈమె గనక వెళ్ళి చకచక వాళ్ళ భర్తకి చెబితే ఏం చేసేవాడు ఆయన? ఒక మాట చెప్పాలంటే, ఆ మరణం తర్వాత ఆ చేస్తారు కదా బరియల్ కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసేవాళ్ళు. చెప్పేవాడు, తిట్టేవాడు యేసేని, దేవుని తిట్టేవాడు. ఏమని? ఎవరు ఏమన్నారు, ఎవరు తీసుకోమన్నారు, ఏంది ఇదంతా అనేవాడేమో. కానీ ఈ తల్లి ఏం చేసింది? సాక్షాత్తు డైరెక్ట్గా శోధన వచ్చిన వెంటనే, శ్రమ వచ్చిన వెంటనే, బాధ కలిగిన వెంటనే వెళ్ళిపోయి ప్రత్యేకమైన స్థానానికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. తద్వారా ఏం పొందింది? మరణం నిరర్థకమైపోయింది. మరణం పక్కకు పోయి అదే స్థానంలో జీవం వచ్చింది. నా ప్రియమైన వారలారా, ఆ తల్లి చెప్తుంది చూడండి, నేను క్షేమంగా ఉన్నానండి, నా కొడుకు క్షేమంగా ఉన్నాడు, మా ఆయన క్షేమంగా ఉన్నాడు, నా భర్త కూడా క్షేమంగానే ఉన్నాడు. అంత ధైర్యం ఎవరికి ఉంటుందండి? తరచుగా వెళ్ళే ఒక కుటుంబంలో జరిగిన ఒక సంభవాన్ని గుర్తు చేస్తాను. ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండగా
వాళ్ళు ప్రత్యేకంగా సేవకుని కోసం, మా కోసమని ప్రత్యేకంగా కొన్ని దుప్పట్లు, ఒక దుప్పటి, కొన్ని ప్లేట్లు, గ్లాసులు, కొన్ని ఆ గరిటెలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కొనిపెట్టేవాళ్ళు. అయితే జరిగింది ఏంటంటే, వాళ్ళ కొడుక్కి ఒక రోజున చలి జ్వరం వచ్చి బాగా వణుకుతూ ఉంటే ఫోన్ చేశారంట, అందుబాటులో లేకుండా పోయింది. అయితే విషయం ఏంటంటే, ఆ తల్లికి మంచి విశ్వాసం కలిగి ఆ తల్లి ఆ దుప్పటి తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ బిడ్డ మీదకి వచ్చి కప్పిందో దుప్పట్లో దాగి ఉన్న దేవుని శక్తి. ఎందుకు దేవుని శక్తి అంటున్నానంటే, మేము పడుకొని ఏదో పిచ్చి కళ్ళగంట పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నాం కదా, పడుకున్నా కూడా నిద్రపోయేంతవరకు, నిద్ర పట్టేంతవరకు నేను అన్య భాషల్లో మాట్లాడుతూ నిద్రపోతా, వీలైనంత వరకు. లేదు ప్రార్థన చేస్తా నిద్రపోతా, ప్రభువా నీకు స్తోత్రం, రేపటి దిన పరిచర్య మీ కృప చూపండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిమను మాతో పాటు పంపండి, కృపను పంపండి, క్షేమాన్ని పంపండి, అనేకులు బాగుపరచబడాలి, అనేకులు మీ మాటకు లోబడాలి, అనేకులు బాప్తిసానికి సిద్ధపడాలి, అనేకులు మీ వైపు చూడాలి, అనేకులు మీ వెలుగును కనుగొనాలి అని ప్రార్థన చేస్తూ పడుకుంటాం కదా. ఆ ప్రార్థనలో దాగి ఉన్న శక్తి ఆ దుప్పట్లోకి వచ్చింది. ఆ దుప్పట్లో అట్లనే ఉంది. అయితే విషయం ఏంటంటే, ఆవిడ కప్పిన 2-3 నిమిషాల కల్లా చలి జ్వరము ఒక్కసారిగా పారిపోయింది. చప్పట్లు కొట్టు గట్టిగా. నా ప్రియమైన వాళ్ళరా, ఇదేదో నేను చేసినని చెప్పట్లేదు. దేవుని కృప ఒక ప్రాంతంలో ఉంటే, దేవుని మహిమ ఒక దగ్గర ఉంటే అక్కడ అద్భుతాలు ప్రభు చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. నువ్వు ఉన్నావు, కొన్ని సమస్యలు చిక్కుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, ఎవరెవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరెవరికో నీ మాటలు చెప్తున్నావు, ఎవరెవరి దగ్గర ఏడుస్తున్నావు. అయితే నువ్వు ఏడవలసిన స్థలం ఒకటి ఉంది. దుఃఖంతో కూడిన నీ గుండె చప్పుడు వినిపించవలసిన స్థలం ఒకటి ఉంది. అదే నువ్వు ప్రార్థించే ప్రార్థనా గది, నువ్వు ప్రార్థించే స్థలము. ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు ఒక అనుభూతి కలగాలి. సాక్షాత్తు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నట్లుగా, దేవుని పాదాల మీద నీ కన్నీరు కారుస్తున్నట్లుగా ఆ సాక్షాత్తు ఆ అనుభవం నీకు రావాలి. నా ప్రియమైన దేవుని పిల్లరా, మనము జాగ్రత్తగా గమనిద్దాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం ఒక విషయం. అదేంటంటే, నీ కుటుంబంలో దాగి ఉన్న మరణం, దాగి ఉన్న ఆపద, దాగి ఉన్న బాధ, దాగి ఉన్న అవమానం, దాగి ఉన్న కన్నీళ్ళు, ఇవన్నీ పోవాలి అంటే నువ్వు ఏడ్చే స్థలము ప్రభు పాదాలై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని పాదాల వద్ద ఎప్పుడైతే నువ్వు పడతావో, దేవుని పాదాల వద్ద ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవుని పాదాల వద్ద ఎప్పుడైతే నువ్వు నడిపించబడుతూ వస్తావో, అప్పుడు నీ కన్నీళ్ళకి ప్రతిఫలం దేవుడు నీ సమస్య నుంచి నిన్ను విడిపించి ఎడారి వంటి నీ బ్రతుకును ఏదేను తోటగా పచ్చగా మార్చగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శ్రమను సంతోషంగా నా దేవుడు మార్చగలడు. ఇబ్బందిని, ఇరుకును ఆహ్లాదకరంగా నా దేవుడు మార్చగలడు. కృంగిపోయిన అనుభవాన్ని, క్రూరత్వం కలిగిన అనుభవాన్ని సంతోషంగా సంబరాలు అనుభవించే గొప్ప స్థితిగా ప్రభు నిన్ను మార్చగలడు. నా ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ఒక్కసారి మనం ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, ఒక్కసారి ప్రత్యేకించి ప్రార్థనా స్థలానికి మనం వెళ్ళగలిగితే, మన మనోవాంఛ ఫలించుటకు సిద్ధ మనసు మనము కలిగి ఉండి దేవుని పాదాలు పట్టుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేయగలిగితే, మన జీవితంలో యేసయ్య పాదాలు మనం తాకాం కనుక, యేసయ్య పాదాల వద్ద మనం విన్నవించుకున్నాం కనుక, యేసయ్య పాదాలు పట్టుకొని మనం ఏడ్చాం కనుక, ప్రభు నిశ్చయముగా మన జీవితంలో శోధనను, సమస్యను తీసి ప్రక్కన పారవేయగలడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకే ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం తీసి పెట్టుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియా, మార్తా, లాజరు చాలాసార్లు మీరు వినే ఉంటారు. వారిలో దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? దేవుడంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు? మరియా. ఎక్కడ కూర్చునేది ఎక్కువ?
ఎక్కడ కూర్చునేది? ఎక్కడ కూర్చునేదమ్మా? ఎప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే పరలోక సంబంధమైన విషయాలు వింటా వింటా ఉండేదట. దీంట్లో ఇప్పుడు చెప్పే మాటల్లో నీ విలువేంటో, నీకు దేవునితో ఉన్న సంబంధం ఏంటో, నువ్వు ఏడిస్తే ప్రభు ఏం చేస్తారో నువ్వు తెలుసుకుంటావు. ఈ రోజున ఒక రోజున తన తమ్ముడైన లాజరు రోగంతో ఉన్నాడు. యేసు ప్రభు వద్దకు కబురు వచ్చింది, కానీ ఆయన 4 రోజులు లేట్ చేశాడు. ఆయన వచ్చారు, రోజులు జరిగిపోయిన తర్వాత వచ్చారు. వస్తూ ఉండగా మరియా ఎదురు వెళ్ళింది. సరే, మార్తమ్మ ఎదురు వెళ్ళింది. వెళ్ళి ఒక మాట అంది. 21వ వాక్యం చదవండి, 11:21. చకచక. ప్రభువా, నీవు ఎక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోకుండా ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మార్తమ్మ ఒక మాట అంటుంది ప్రభుతో, ప్రభువా నీవు ఒకడు ఉంటే నా తమ్ముడు చచ్చిపోకుండా ఉండేవాడయ్యా. రెండోది 32వ వాక్యం చదవండి. వచ్చి చూసి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావుకుండా. 2 మాటలు ఒకటేగా? 2 మాటలు ఒకటే కదా? అక్క అన్న మాట, చెల్లి అన్న మాట ఒకటేనా? మరి మార్తం ఏముంది? ప్రభువా నీవెక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోకుండా ఉండేవాడు. మరియమ్మ ఏముంది? ప్రభువా నీవెక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోకుండా ఉండేవాడు. అదే కదా విషయం. చెప్పనా? 22వ వాక్యంలో రియాక్షన్ చూడండి, 33వ వాక్యంలో రియాక్షన్ చూడండి ఒకసారి. యేసు ప్రభు మార్తమ్మ మాటలకి పెద్ద రియాక్ట్ అవ్వలా. అయ్యాడా? అవలా. కామగానే జరిగిపోతా వచ్చింది. మరియ ఒక్క మాటని ఏడ్చేసరికట ఏం జరిగింది? 32వ వాక్యం చదవ, 33వ వాక్యం చదవండి. యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అడుగగా ఆయనతో చెప్పిరి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు పాదాల దగ్గర ఉండే మరియా, యేసు పాదాలకు దూరంగా ఉండే మార్త, ఇద్దరు ఒకే మాట అన్నారు. జాగ్రత్తగా వినండి తల్లి మాటలో. ఇద్దరు ఒకే మాట అన్నారు, నువ్వు వచ్చుంటే నా తమ్ముడు బతికుండేవాడు అని. అయితే దూరంగా యేసు పాదాలకు దూరంగా ఉన్న మార్త మాటలు దేవుడు పట్టించుకోవాలా. యేసు పాదాలకు దగ్గరగా ఉండే మరియమ్మ ఒక మాట అనగానే ఏం జరిగింది? యేసయ్య మనస్సులో ఒక కలవరం, ఒక బాధ. ఏమండి? యేసయ్య మనసులో ఒక కలవరం, ఒక బాధ. తర్వాత యేసయ్య కూడా ఏడ్చేశాడు. ఎందుకు ఏడ్చాడమ్మా? యేసయ్య పాదాల వద్ద ఉన్నవారు ఏడిస్తే యేసయ్య తట్టుకోలేడు తల్లి. ఒకవేళ నువ్వు యేసయ్య పాదాల వద్దకు ఏడ్చే స్థితిలో కనుక ఉంటే నువ్వు ఏడిస్తే యేసయ్య తట్టుకోలేడమ్మా. గుర్తుపెట్టుకో. మరియ వలె నువ్వు ఉన్నావో, మార్త వలె నువ్వు ఉన్నావో ఈరోజు నువ్వే తెలుసుకోవాలి. యేసయ్య అంటాడు, మార్తమ్మ నువ్వు అన్న మాటకి పెద్ద నాకు ఆలోచన లేదు. ఇన్నర్ ఫీలింగ్ అది, బయటికి ప్రభువు చెప్పలా, కానీ అంతగా ఆ మాటను పట్టించుకోవాలా. మరియ ఒక్కసారి ఆ మాట అంది, వలవల వలవల యేసయ్య ఏడ్చేశాడు. యేసయ్య దగ్గర ఉండేవాళ్ళు అంటే యేసయ్యకి ఎంత ఇష్టం అమ్మా? ఇష్టమా కాదా? నువ్వంటే యేసయ్యకి ఎంత ఇష్టం? యేసయ్య పాదాల దగ్గరికి వస్తున్నావా? యేసయ్య పాదాల దగ్గర నుంచి కన్నీరు గారుస్తున్నావా? నువ్వు ఏడ్చే స్థలం ఒకటి ఉందని నీకు తెలుసా? ఏడ్చే స్థలం ఏది? యేసయ్య పాదాలు మాత్రమే తల్లి. క్రైస్తవుడు ఏడవలసిన స్థలం, కూర్చోవలసిన స్థలం, ఉండవలసిన స్థలం, చేరవలసిన స్థలం యేసయ్య పాదాలు మాత్రమే. యేసయ్య పాదాల వద్దకు వచ్చి ఎప్పుడైతే నువ్వు ఏడవడం మొదలు పెడతావో, నువ్వు ఏడిస్తే యేసయ్య చూసి తట్టుకోలేడమ్మా.
మరియా ఏడ్చేసింది, యేసయ్య ఏడ్చేశాడు తల్లి. సాక్షాత్తు దేవుడు ఏడ్చేటట్లుగా మన ప్రవర్తన ఉంటే ఎంత మేలు ఏమ్మా, ఎంత మేలు. ఆ ఆశీర్వాదం నీకుందా? ఆ ఏడుపు నీకుందా? ఆ ఆలోచన నీకుందా? ఆ విధంగా నువ్వు నడిపించబడుతున్నావా? యేసయ్య నువ్వు ఏడిస్తే ఏడ్చేంత ప్రేమ యేసయ్యకుందా? యేసయ్య అంటే నీకుందా అంత ప్రేమ? ఎప్పుడు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుందట, యేసయ్య మాటలు వింటూ ఉంటుందట, యేసయ్యనే గొప్పగా ఎంచుకుందట. యేసయ్యకి లేకపోతే నా జీవితం లేదు అని ఎంచుకొని అదే ప్రకారం నడిపించబడింది ఈ తల్లి. ఒక్క మాట చెప్పగానే, యేసయ్యా నువ్వు ఉంటే బాగుండేది కదయ్యా, నా తమ్ముడు చచ్చిపోకుండా ఉండేవాడు కదా. యేసయ్యకు మనసులో కలవరం ఏర్పడింది. అప్పుడు వరకు యేసయ్యకు కలవరం లేదు. అప్పుడు వరకు యేసయ్యకు కలవరం లేదు. అప్పుడు వరకు యేసయ్య అంతగా పట్టించుకోలేదు. అప్పుడు వరకు లాజర్ని అంతగా పట్టించుకోవాలా? అప్పుడు వరకు మార్తమన్న మాటలు అంతగా పట్టించుకోవాలా? అప్పుడు వరకు చుట్టుపక్కల ఉన్నవారు అంత మాటలు అంతగా పట్టించుకోవాలా? అప్పుడు వరకు శిష్యులు అన్న మాటలు అంతగా పట్టించుకోవాలా? యేసయ్యకి దగ్గరగా ఉన్న ఒక బిడ్డ, యేసయ్యకి దగ్గరగా ఉన్న ఒక బిడ్డ, యేసయ్య పాదాల వద్దకు ఏడ్చే ఒక బిడ్డ, యేసయ్య పాదాల వద్దకు వచ్చి ప్రతి సమస్యను చెప్పే ఒక బిడ్డ, యేసయ్య పాదాల వద్దకు వచ్చి యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలు అని చెప్పే ఒక బిడ్డ, యేసయ్య పాదాల వద్దకు వచ్చి యేసయ్య నువ్వు రాజ్యం గురించి చెప్పు, నీ రాజ్యం గురించి చెప్పు ప్రభువా అని అడిగి తెలుసుకునే ఒక బిడ్డ ఒక్కసారి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నువ్వుంటే బాగుండేది ప్రభువా, నువ్వుంటే బాగుండేది ప్రభువా, నువ్వుంటే బాగుండేది ప్రభువా, నువ్వుంటే బాగుండేది ప్రభువా అని ఒక్క మాట అనగానే ఏమైపోయిందమ్మా? యేసయ్య కూడా ఏడ్చేశాడు. అంత త్యాగం నీకుందా? అంత ప్రార్థనా జీవితం నీకుందా? అంత యేసయ్య దగ్గరగా ఉండే అనుభవం నీకుందా? ఓ నా సమస్య అని చెప్పుకోవటమే కానీ ఆ యేసయ్యకి దగ్గరగా ఉండే అనుభవాలు నీకున్నాయా తల్లి? గుర్తుపెట్టుకో, యేసయ్యకు దూరంగా నువ్వు ఉంటే యేసయ్యకు అన్నీ దగ్గరగా అన్నీ చేసి పెట్టినా, దేవుని సేవకులకు అన్నీ దగ్గరగా చేసి పెట్టినా, అన్నీ చేసినా కానీ యేసయ్యకు నువ్వు దగ్గర లేకపోతే కాస్త ఇబ్బంది. ఒక సహోదరి ఆ మధ్య మన చర్చికి వచ్చేది. ఈడ ప్రార్థన ఆమెనసరికి అక్కడ ఉండేది, వెళ్ళిపోయేది బయటికి. ఏమో ఆకు దేవుడిచ్చిన ఆశీర్వాదం నాకు తెలియదు కానీ వెళ్ళిపోయేది. అయితే విషయం ఏంటంటే, కొన్ని ప్రత్యక్షతలు ఆ అమ్మాయి గురించి ప్రభువు నాకు ఇచ్చారు. ప్రార్థన చేస్తున్న ప్రభువా, అమ్మాయిలో ఉన్న గర్వాన్ని అనుసు ప్రభువా, నీ సన్నిధిలో అందరితో మంచిగా మాట్లాడే కృపనివ్వయ్యా. అదిగో ప్రభువా ప్రార్థన ఆమె అనగా ఆడుంటుంది పోయి, అట్లా కాదు ప్రభు మందిరంలో పరిచయం చేయాలి తండ్రి, ఇది పరిస్థితిని ప్రార్థన చేసి అమ్మాయి గురించి ప్రభువు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఆ అమ్మాయికి చెప్పిన ఒకసారి ఇల్లే నాకు చెప్పబుద్ధి కాదు, అది చెప్పే మాట కాదు, ఇది సరి చేసుకో అమ్మాయి అని టక్కన మనం ఆ మాట చెప్పలేం. ఇక మీకు అర్థమై ఉంటుంది. పనికి మాలిన బ్యాచ్తో కలిసి పనికి మాలిన పనులు చేస్తూ ఉంది అమ్మాయి. భర్త ఉండగా పిల్లలుండగా, 3 పిల్లలు అమ్మాయికి, పిల్లలుండగా భర్త ఉండగా దరిద్ర పనులు చేస్తుంది బయట. ప్రభు చూపిస్తే చెప్దామని వెళ్ళాను, చెప్పకుండా వచ్చేసా. రెండోసారి ప్రభు ఆత్మ గద్దించింది. ఇంకోసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పా, అమ్మాయి సరి చేసుకో, నీ పరిస్థితి బాగాలేదని ప్రభువు చెప్తున్నాడు, నీ జీవితం బాగాలేదు, నీ నడవడిక బాగాలేదు, దేవుడు నేను సరి చేసుకోమని చెప్తున్నాడు. నువ్వు దశంభాగం ఇచ్చినా ఈపోయినా, నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా, పెద్ద పెద్ద పాస్టర్ గారు నాకు తెలుసు అని చెప్పి నువ్వు చెప్పినా, వాళ్ళకి అయ్యి కొనిచ్చినా, వాళ్ళకి లైవ్ ప్రోగ్రాములకి టీవీ ప్రోగ్రాములకి నువ్వు స్పాన్సర్ చేసినా, నీ భర్త ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఏ స్థితి అయినా సరే నువ్వు బాగలేదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నీకు ఒకడే భర్త ఉండాలి, వ్యర్థంగా నువ్వు తిరగకూడదు, పనికి మాలిన పనులు కట్టిపెట్టు. ఏమంత అని గద్దించాను. ఆ అమ్మాయి చెప్పింది, అన్నావు ఎవరో చెప్పన్నా. కొంతమంది దేవుని మాటకు లోబడరు. ఒక్క దెబ్బ ప్రభు కొట్టాడు అనుకోండి, గుర్తుపెట్టుకో, చాలా తీవ్రమైన పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. దేవుడు నీకు చెప్పిందేంటి? పరిశుద్ధంగా బతకమని,
మంచిగా ఉండమని. ప్రతి నెలలో బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నావు, ప్రతి ఆదివారం ప్రభు సంధికి వస్తున్నావు. ప్రార్థన చేయాలంటే నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవుని పాదాల వద్దకు నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు. నీ మాట సరిగా లేదు, నీ చూపు సరిగా లేదు, నీ నడవడిక సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నీ ఊహా ఉద్దేశం సరిగా లేదు. ప్రభు పాదాల వద్దకు రాలేకపోతున్నావు. చెప్పిన అమ్మాయికి వివరంగా చెప్పా, అన్నా ఏం పేరన్నా, నువ్వు అంత గట్టిగా చెబుతున్నావు దేవుడు చెప్పాడని, ఏం పేరన్నా, నేను వెళ్ళేది ఎక్కడికన్నా చెప్పు. అక్కడే ఏడ్చేసిన, నేను కళ్ళు మూసుకొని ఏడ్చేసిన, ప్రభువా ఇమీడియట్లుగా నాకు ఆ పేరు కావాలి, వీళ్ళు పాపం చేస్తున్న స్థలం కావాలి నాకు. ఈ అమ్మాయి జీవితంగా నమ్మేటట్లేదు. దేవుని మహాకృపను బట్టి చెప్పే పేరు, వాడి పేరు సాయి, వాడి పేరు సాయి. మీరు పలానా దగ్గరికి వెళ్తారు, వెళ్ళే టైం కూడా చెప్పిన, పలానా టైంలో నీ భర్త ఇంట్లో లేని టైంలో వెళ్తావు, నువ్వు వేరే దాని మీద వంక పెట్టి వెళ్తున్నావు, జాగ్రత్త. దేవుడు గుడ్డోడు కాదు, తోలు తీస్తాడు. ఒక మాట నేను మీకు చెప్తాను వినండి. వాడున్నాడు, వాడు చిన్నపిల్లాడు, వాడు 1వ తరగతి చదువుతున్నాడు అనుకుందాం. బైబుల్ ఇచ్చి నేను వాడిని చదవమన్నా, తా తూ తీ తా తా అని చదివాడు. వాడి మీద నాకేం కలుగుద్ది, ఒరే పాపం వీడికి ఇది కూడా రావట్లేదురా, తొందరగా బాగా నేర్చుకోరా అని చెప్తా, అంతేనా? ఇదిగో ఈ పిల్ల ఉంది, ఇంటర్మీడియట్ చదువుతుంది, బైబుల్ ఇచ్చా చదవమని, అదే తా తా తూ తూ అన్నా అనుకో, నేనేమంటా, అవసరమైతే మెడకు పెట్టి ఒకటి వీకి, పనికి మాలిదానే మీ నాన్న వేలు పెట్టి చదివిస్తున్నాడు, తాత తూతూ ఏంది, ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నావు నువ్వు. ఇద్దరూ చదివారా? ఇద్దరూ చదవలా. కానీ వాడి మీద నాకేమొస్తుంది, జాలి వస్తుంది. ఎందుకు? వాడింకా నేర్చుకోలేదు, వాడింకా నేర్చుకోవాలి, చిన్నపిల్లడు కదా అని. ఈ అమ్మాయి మీద నాకేమొస్తుంది, కోపం వస్తుంది. అడ్డగాడిది లేకున్నావు, పనికి మాలిదానే. వాళ్ళ నాన్న అయితే దగ్గర అవసరమైతే కొట్టేస్తాడు వచ్చి. ఎందుకు? ఎంత బెట్టి చదివితే నీకు తెలుగు చదవని రాదా నీకు అండా? ఇద్దరూ చదువుకునేవాళ్ళే, ఇద్దరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళే, ఇద్దరూ చదువులో ఉన్నవాళ్ళే. కానీ వీడి మీద నాకు వచ్చేది జాలి, ఈ అమ్మాయి మీద నాకు వచ్చేది కోపం. ఎందుకు? వాడు నేర్చుకునే రోజులు ఇంకా చాలా ఉన్నాయి, ఈ అమ్మాయి చాలా వరకు చదువుకునే ఒక ఇంటర్మీడియట్కి వచ్చేసి ఒక మంచి స్థాయిలోకి వచ్చినట్టే. ఇక అప్పుడు కూడా తీతి అంటే అట్ట, అంతే కదా. మరి భక్తిలో నువ్వు ఆ స్థితిలో లేవు, ఈ స్థితికి వచ్చేసావు. యేసయ్య ముందు నువ్వు నిలబెట్టబడితే ఆ స్థితిలో లేవు, కొత్తలో లేవు, ఈ స్థితికి వచ్చేసావు. ఈరోజు నువ్వు మరి తిరిగి పాపం చేస్తే, ఈరోజు నువ్వు మరి తిరిగి అసభ్యకరమైన ప్రవర్తన చేస్తే, యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య దగ్గరికి వచ్చేది ఒక స్కూల్ అనుకోండి, యేసయ్య దగ్గరికి వచ్చేది వాడు తడబడతా చెప్పాడు, యేసయ్య నువ్వు చేయమన్నావు కానీ తడబడిపోయానయ్యా, యేసయ్య పరిశుద్ధంగా ఉన్నమన్నా తడబడిపోయానయ్యా, యేసయ్య బూతులు తిట్టొద్దన్నావు తడబడిపోయానయ్యా, యేసయ్య అది చేయొద్దన్నావు కానీ నేను చేసిన నన్ను క్షమించయ్యా అంటే దేవుడు వాడిని క్షమిస్తాడు. మరి నిన్ను చెప్పాలి, నిన్ను గుర్తుపెట్టుకుని నా ప్రియమైన వాళ్ళరా, అంత్యకాలం త్వరలోనే ఉంది, శ్రమల కాలం రాబోతుంది, దేవుని రాకడ త్వరలోనే ఉంది. గుర్తుపెట్టుకో, విడవబట్టబడే ఆ గుంపు జనాంగంలో ఒకవేళ నువ్వు ఉన్నావంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని గంధకాలతో మండు గుండములకు వెళ్ళాలి. దేవుని పాదాలను ఆశ్రయించకపోతే ఇంక నువ్వు పాపంలోనే ఉంటావా? ప్రభు నీకు చెప్తూనే ఉన్నారు, నాయనా ఇది చేయమాకురా, ఇట్లా బతకమాకురా, ఇట్లా ఉండమాకురా, ఇట్లా చేయమాకురా అని ప్రభు చెప్తూనే ఉన్నాడు. వాడు తడబడ్డాడని ఒక లెక్క ఉంది, నీకేమి 10 సంవత్సరాలు అవుతుంది బాప్తిసం తీసుకొని, మంచిగా ప్రతి వారం వాక్యం వింటూనే ఉన్నావు, కొన్ని విషయాల్లో పడిపోతున్నావు. యేసయ్య మీ ఇద్దరిని సమానంగా చూడగలడా? చూడలేడు. భక్తిలో నువ్వు ఎదిగావు, సీనియారిటీ నీకు వచ్చింది, ఇక నువ్వు సరి చేసుకోవాలి, పడిపోకూడదు. పడిపోయావంటే కొంచెం నువ్వు ఇబ్బందికరంగా ఉన్నావని అర్థం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించుకోండి. దేవుని పాదాలు పట్టుకునే స్థితికి నువ్వు రావాలి. యేసయ్య నిన్ను చూసి ఆడవాలమ్మా,
నువ్వు ఏడుస్తుంటే నా బిడ్డ ఎంత కష్టం వచ్చింది, నా బిడ్డకి, నా బిడ్డ ఏడుస్తూ ఉంది బా అని ఆయన బాధపడాలి తల్లి. ఆ స్థితికి నువ్వు రావాలంటే ఎప్పుడు దేవుని పాదాలే నీకు నీ హృదయ బాధను చెప్పుకునే స్థలంగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ హృదయ విదారక పరిస్థితి, నీ గుండెల్లో మంట, నీ గుండెలో ఉన్న భారం, ఇవన్నీ కూడా కుమ్మరించే స్థలం దేవుని ప్రార్థనా మందిరం అయి ఉండాలి. దేవుడు నీకు కలుగు చేసిన మేలునైనా, అది నష్టమైన, కష్టమైన, అది ఏదైనా సరే నీ బయటికి చెప్పుకునే బాధ దేవుని పాదాలై ఉండాలి. అది నీకు కావాలి తల్లి. ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. దైవ సేవకుడు భక్తి సింగయ్య గారు ఒక గదిలోనికి వెళ్ళి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడట. అది ఒక గుహ లాంటిది. ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఈరోజు కూడా ఉన్నాయట. ఆయన ప్రార్థన చేసిన దగ్గర మోకాళ్ళు వేస్తారు కదా, మోకాళ్ళు వేసిన గుర్తులు అట్లనే ఉన్నాయట. ఇంత గుంటలు పడిపోయి, మోకాళ్ళు వేసిన దగ్గర గుంటలు పడిపోయి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీటి మీద మన అనుభవం వచ్చినా ఏం చేసేవాడు? వెళ్ళి మోకరించేవాడు. మరి ఇప్పుడు నీ బాధతో కూడిన నీ గుండె చప్పుడు ఎక్కడ వినపడాలి? దేవుని పాదాల వద్ద వినపడాలి. ప్రతిరోజు ప్రార్థన చేయలేక మీదట మీరు చేస్తారా? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దీనివల్ల వచ్చిన లాభం చెప్పనా? నీ కుటుంబంలో ప్రవేశించిన మరణము జీవంగా మార్చబడుతుంది. కొట్టు గట్టిగా. యేసుక్రీస్తు పాదాలు నువ్వు ఆశ్రయించడం బట్టి, యేసయ్య పాదాల వద్దకు నువ్వు వచ్చటను బట్టి నీ మీద ఉన్న పాపపు కాడి తొలగిపోయి నాశన కోపం అనేది తొలగించబడి ఆశీర్వాదము చేత నువ్వు నింపబడుదువుగాక. ఆరోగ్యకరమైన దీవెన ప్రభు నీకు కలుగు చేయనుగాక. నా ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి. నీకు దుఃఖం వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించమాకమ్మా. నీకు బాధ కలిగినప్పుడు మనుషుల వద్దకు వెళ్ళమాకమ్మా. నీకు శ్రమ కలిగినప్పుడు మనుషుల వద్దకు వెళ్ళమాకు. నీ ఇంట్లో ఒక మూలకెళ్ళు. నీకు ప్రార్థన గది ఉంటే ప్రార్థన గదిలోకి వెళ్ళు, లేదా నీ ఇంట్లో ఒక మూలకెళ్ళు, కూర్చో. యేసయ్యా అని నీ నోరు తెరు. యేసయ్యా అని కన్నీరు గారు. నీ కన్నీటిని నా దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆనంద బాష్పాలుగా నా దేవుడు నీ కన్నీటిని మార్చబోతున్నాడు. సంగతి వాస్తవం. ఎప్పుడు? నీ గుండె చప్పుడు యేసయ్య పాదాల వద్ద వినిపించినప్పుడు. ఎప్పుడు? నీ శ్వాస నిశ్వాసలు యేసయ్య పాదాల వద్ద వినిపించినప్పుడు. ఎప్పుడు? నీ కన్నీళ్లు యేసయ్య పాదాలను తడిపినప్పుడు. ఎప్పుడు? నీ ప్రతి కష్టంలో యేసయ్యకు మొదటి స్థానం నువ్వు ఇచ్చినప్పుడు. ఎప్పుడు? నీకున్న సమస్య, నీకున్న భారం, నీకున్న బాధ, నీకున్న వేదన ప్రతిదీ కూడా ప్రభు పాదాల వద్దకే మొదట చేరినప్పుడు నీ మరణము బద్దలు కాబోతుంది. ఆశీర్వాదము నీ ఇంటి తలుపు తట్టబోతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. నీ ఇంటి తలుపు తట్టబోతుంది ఆశీర్వాదం. ఎప్పుడు? నీ ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు. ఈ చెప్పిన కాసేపే కన్నీరు గార్చేస్తాం, బాధపడిపోతాం. ప్రభువా, ఇక నేను బాధలు పక్కన వాళ్ళకి చెప్పనయ్యా, నేను పాపం చేయనయ్యా, నేను మంచిగా ఉంటానయ్యా, అయ్యా ప్రశాంతంగా నీ జీవితాన్ని అనుభవిస్తానయ్యా, మంచిగా అన్నీ చేస్తానయ్యా అని ఈ కాసేపే. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. అలా ఉండకూడదు తల్లి. యేసయ్య నిన్ను హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే కారణం నువ్వు పాపం చేస్తున్నావు. ఆ పాపం నీ మీదకి రాబోతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవండి. త్వరగా నా మాటలు ముగించే సమయం వచ్చింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం, 16వ వాక్యం, 14వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యమే తల్లి. ఓకే, అక్కడ ఉండొచ్చు. దురాశ గర్భమును ధరించి, ఎన్నో వాక్యం అది? 15వ వాక్యం. చదువు తల్లి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా
పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. మరణం ఎక్కడి నుంచి వస్తుంది? నీవు చేసే పాపం వలన వస్తుంది, గుర్తుపెట్టుకో. పోన్లే, ఈ రోజుకి కన్నీరు గార్చేగా, ఈ రోజుకి ఒప్పుకున్నాగా, ఈ రోజు వరకు సరిపోయిందిలే, ఈరోజు చిన్నది అబద్ధమేగా, చిన్న దొంగతనమేగా, చిన్న బూతులేగా, చిన్న సరసోక్తులేగా, చిన్నవేగా 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 చిన్న రంధ్రం. నువ్వు పడవెక్కి చిన్న రంధ్రం చెయ్యి, మునిగిపోయి చచ్చిపోతావు. చిన్న రంధ్రమేగా, ఏమైంది? చిన్న అబద్ధమేగా, ఏమైంది? అబద్ధమాడువారు అగ్నిగుండంలోకి వెళ్తారు. పాపం ఎట్లా వస్తుంది? దురాశ వల్ల వస్తుంది. దురాశ అంటే ఏంటంటే ఏదో చెప్పనా, నీది కానిది ఆశించడం. కొద్దిగా ఉన్నా నాకు అపరిమితమే కావాలి అని ఆశించడమే దురాశ. ఆ దురాశ పాపంగా మారుతుంది. ఆ పాపం పరిపక్వమై ఏమవుతుంది? మరణం అవుతుంది. మరణానికి మనం వెళ్ళకుండా ఉండాలంటే దేవుని పాదాల వద్దకు చేరాలి. మన గుండె స్పర్శ, మన గుండె చప్పుడు, మన కన్నీటి వేదన, ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పాదాల వద్దకు వెళ్ళాలి. అప్పుడు వెళ్తే ఏమవుతుంది? మన మరణం తొలగించబడి జీవం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. జీవం ఎప్పుడైతే వస్తుందో, జీవం అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మరణం ఉండదు. యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వేదన ఉండదు. యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సమస్యలు ఉండవు. ఖచ్చితంగా సమస్య ఉన్నా సమస్యకు పరిష్కారం చూపగల గొప్ప శాసనకర్త నీతో ఉన్నాడు కనుక నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఆలోచించు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సమస్యను తీర్చుకోవడానికి? మరణం నీ ఇంట్లోంచి పక్కకు పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పాదాల వద్దకు వెళ్ళాలి. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఎప్పుడు దేవుని పాదాలు పట్టుకునే గొప్ప కృపతో ప్రభు మనల్ని నింపి పరలోక రాజ్యం కోసం ప్రభు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్.